పవిత్రమైనటువంటి వంశధార నది పరివాహక ప్రాంతంలో మన్యం జిల్లా బత్తిలి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లలితా మహాత్రిపుర సుందరి దేవాలయంలో ఈ యొక్క దుర్గా నవరాత్రుల యొక్క అమ్మవారి యొక్క నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారికి ప్రీతిగా మొట్టమొదటి రోజు ఈరోజు అమ్మవారికి ప్రీతిగా మహా అఖండ దీపారాధన కార్యక్రమం అనేటటువంటిది జరిపించుకున్నాం. ఆ దీపారాధనలో ఈ యొక్క బత్తిలి గ్రామం నుంచి అశేష జనవాహిని తరలివచ్చి ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం కోసమై ఈ దీపారాధన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు మనందరం కూడా పాత్రలు కాగలుగుతున్నాం. అలాగే ఈ యొక్క దేవాలయం మన యొక్క దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క దీపారాధన కార్యక్రమం జరిగింది. ఈ దీపారాధన కాకుండా ఇంకా ముందు ఈ యొక్క కమిటీ యొక్క ఆధ్వర్యంలో అనేకమైనటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తూ మన హైందవ ధర్మాన్ని మనం నిలబెట్టుకుంటూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని నిత్యం మనం పొందుదాం. థ్యాంక్ యూ. మాత్రే నమః. నా పేరు చిన్నారి సుధారాణి అండి. మేము ఒరిస్సా నుంచి గున్పూర్ గ్రామం నుంచి వచ్చాము. బత్తిలి ఆంధ్ర కానీ మాది పక్కనే ఉన్న ఊరు. కానీ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా మా వంతుగా నేను వస్తూ చాలామందికి తీసుకొస్తాను. ఎందుకు అంటే హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటడమే నా యొక్క ప్రథమ ఉద్దేశంగా మా గుంటూరులో కూడా చాలా కార్యక్రమాలు చేశాము. బత్తిలి ఇంతకుముందు కూడా ఈ టెంపుల్కి మేము లలితా పారాయణంకి మాకు ఇన్వైట్ చేశారు ప్రెసిడెంట్ గారు. అప్పుడు కూడా మేము వచ్చాము. ఇలాంటి ఒక సామూహిక కార్యక్రమాలు చేయడం ద్వారా తద్వారా ఆ ఊరిలో గ్రామ ప్రజలు ఒక సామూహికంగా కలిసిన ద్వారా ఇలాంటి ప్రజ్వలన కానీ పూజలు చేయడం ద్వారా ఊరంతా ఒకటవుతుంది. మన మనస్పర్ధలు కానీ మన ఆయురారోగ్యాలు కానీ వ్యాపార అభివృద్ధి కానీ ప్రతి ఒక్కటికి కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు మనం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా కలిసి ఇలాంటివి చేసుకోవడం ద్వారా మనల్ని చూసి పక్క ఊర్లు ఇంకా పక్క ఊర్లు అలా చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి మన హిందూ సనాతన ధర్మం కంటే గొప్పది ఏదీ లేదు అని చాటి చెప్పి దీనివల్ల ఎవరికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి అనేది కూడా మనం చాలా చూస్తున్నాము. ఈ చూసేది కూడా 10 మందికి తెలియపరచడం అనేది మంది ప్రథమ కర్తవ్యం. అంతేకాక ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఒక దీపం పెడతాము అంటే దానికోసం ఒక ఒత్తులు కొనాలి, ఒక ప్రమిదలు కొనాలి. ఇవన్నిటి వల్ల కూడా మన ఊరు చుట్టుపక్కల వ్యాపార అభివృద్ధి కూడా చాలా ఘనంగా జరుగుతుంది. దాని ద్వారా ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎక్కడైనా సుభిక్షం, తర్వాత ఆయుర ఆరోగ్యం, అష్ట ఐశ్వర్యాలు, ఊరు క్షేమంగా ఉంటుంది. మన ఇంట్లోనే నలుగురు కలిసి ఒక పని చక్కగా చేసుకుంటే మన ఇల్లు ఎలా బాగుంటుందో అలాగే ఊరిలో చేస్తే ఊరు బాగుంటుంది. ఇలాగ ప్రతి ఊరిలో చేస్తే మన గ్రామం ద్వారా మన డిస్ట్రిక్ట్ స్టేట్ బాగుంటుంది. ఒక సంవత్సరము 1,00,000 పువ్వులు పూజ చేసాము, ఇంకో సంవత్సరము 1,00,000 కిస్మిస్ పళ్ళు పూజ చేసాము. ఇప్పుడు 108 అఖండ దీపాలు 1,00,000 గాజులతో పూజ చేస్తున్నాము. ఆ తల్లి మనకు ఏ రకంగానూ పంటలకు కానీ వ్యాపారాలకు కానీ ఉద్యోగులకు కానీ అందరూ అష్టైశ్వర్యాలతో ఉన్నట్టు చూస్తుంది. అలాగే ప్రతి సంవత్సరము మనందరం వెలుగా చేస్తూ కట్టుబడితో చేయాలని కోరుకుంటున్నాం.